తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారా? అయితే మీరు ఎక్కువసేపు క్యూ లైన్ లో ఉండకుండా దర్శనం చేసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ఫాలో అవ్వండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే నాకు తెలియజేయండి. ఇక మీరు ఫ్రీ లైన్ లోకి వెళ్తే మిమ్మల్ని అలాగే ఆ లైన్ నుంచి క్యూ కాంప్లెక్స్ లోకి పంపిస్తారనమాట. సో వన్స్ మీరు క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు డిస్ప్లే బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద అప్రాక్సిమేట్లీ మీకు ఎంత టైం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు రాయడం అయితే చేస్తారనమాట. సో ఈ నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయండి. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మీరు పొద్దున 10 గంటలకు లైన్ లోకి వెళ్ళారనుకోండి, సో నైట్ 8 o'clock కి మీకు దర్శనం ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి రాస్తారు. సో అది మీరు చూసిన తర్వాత అక్కడ ఉండే టీటీడీ సిబ్బందికి నేను రీఎంట్రీ చేస్తాను అని చెప్పేసి చెప్పొచ్చు. మీకు ఒక పాస్ ఇస్తారు. సో అంటే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు, ఇంకా అక్కడ క్యూ కాంప్లెక్స్ లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో బయటికి వెళ్ళడానికి మీకు పాస్ ఇస్తారు. సో ఆ పాస్ నే రీఎంట్రీ పాస్ అంటారు. సో అది తీసుకొని వెళ్ళి మీరు డైరెక్ట్ గా 8 గంటలకు వచ్చి డైరెక్ట్ దర్శనానికే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచో ఉంది, బట్ చాలా మంది మర్చిపోయారు. చాలా మందికి అసలు ఈ ప్రాసెస్ గురించి కూడా తెలియదు. సో ఈసారి తిరుపతి వెళ్ళే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి. ఈ సమ్మర్ లో చాలా ఎక్కువ భక్తులు అయితే వస్తున్నారు అనమాట. సో వీకెండ్స్ లో అయితే చాలా హెవీగా అయితే భక్తులు వస్తున్నారు. సో వాళ్ళకి ఇది షేర్ చేయండి. సో కొంతమంది కన్నా యూజ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్. ఇక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ని తెలియజేయండి. థ్యాంక్ యూ.